హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 stories డే 16. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఎలాంటి వాడంటే, నేను జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి అని చాలా పెద్ద కలగంటాడు. కల కన్న తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఆ కలని ఎలా తీర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆలోచనలో ఉన్నప్పుడు ఒక రోజున తన గురువు అయినటువంటి ఆ గురువు గారు ఎదురు పడితే, ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నావు అని అడిగితే, నేను చాలా పెద్ద కల కన్నాను గురువు గారు, దానికోసము నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఫలించట్లేదు అని చెప్పేసి ఆ గురువు గారితో అంటే, ఆ గురువు గారు వెంటనే ఓకే, నా శిష్యుడికి ఎలాగైనా సరే ఈరోజు క్లారిటీ ఇవ్వాలి అని తన మనసులో అనుకొని, నాతో పాటు వస్తావా ఒక చోటికి అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక పెద్ద చీకటి గదిలో ఆ పిల్లవాడిని మధ్యలో వదిలేసి బయటికి గురువు గారు వచ్చేస్తారు. నేను చెప్పేంత వరకు బయటికి రావద్దు అని చెప్పి నొక్కి మరీ చెప్పి బయటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఆ చీకటి గదిలో నుంచి బయటకి రా అని చెప్పేసి ఆ గురువు గారు ఆ అబ్బాయికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ అబ్బాయి అటు మొత్తం చీకటి, కానీ ఎక్కడ అడుగు పెట్టాలో అర్థం కాదు. ట్రై చేశాడు, గోడలు తగిలినాయి, కండ్లు కనిపిస్తలేవు, భయం అవుతుంది. వెంటనే ఆ అబ్బాయి ఆ గురువుతో అన్నాడు, గురువు గారు నాకు భయం అవుతుంది, ప్లస్ డోర్ మాత్రం కనిపించట్లేదు అని. వెంటనే ఆ గురువు ఒక చిన్న దీపం తెచ్చి చేతిలో పెట్టి బయటికి రండి అని చెప్పేసి మళ్ళీ ఆ అబ్బాయితో అంటాడు. అప్పుడు దీపం చిన్నదే, కానీ ప్రతి అడుగుని కనపడేలా చేసేది దీపం. నువ్వు చాలా పెద్ద కల కన్నావు. కొన్ని సెకండ్స్లోనే ఆ అబ్బాయి ఆ రూమ్లో నుంచి బయటికి వస్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని ఆ గురువు గారు అడుగుతారు, ఒకటేసారి పెద్ద కలగన్నావు, నీ నెక్స్ట్ స్టెప్ ఎలా, ఏం చెయ్యాలి అనే దానిపైన క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పేసి ఆ రోజు ఆ గురువు గారు ఆ అబ్బాయికి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ అబ్బాయి అప్పటి నుంచి తన ఆలోచనని నెక్స్ట్ 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 తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాడు ఆ అబ్బాయి. కాబట్టి మోరల్ ఏంటంటే,